నమస్తే. ప్రస్తుతం మన దేశంలో వివిధ కారణాలతో డైవర్స్ తీసుకునేటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది. అదే సంఖ్యలో కూడా కోర్టుల్లో పెండింగ్లో ఉంటున్నటువంటి కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇక ఆ వివాహ బంధాన్ని ఏమాత్రం పునరుద్ధరించలేమని భావించినప్పటికీ కూడా కోర్టుల్లో చాలా ఏళ్ల తరబడి ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులకు ఫుల్ స్టాప్ పెట్టడానికి సుప్రీంకోర్టు ఎంతగానో ప్రయత్నిస్తుంది. చాలా రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్స్లో కూడా అదే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో అంటే ఇర్రిట్రీవబుల్ మ్యారేజ్ అంటే వాటిని ఎట్లా, అలాంటి కేసుల్లో డైవర్స్ ఎట్లా ఇవ్వాలి, సో ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కానివ్వండి, సో ఇలాంటి రూల్స్ నిబంధనలు వాటికి సంబంధించి ఉన్నాయి. అసలు ఇలాంటి సమయంలో డైవర్స్ ఇవ్వడం సాధ్యమేనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం చాలా డైవర్సు 20 years 15 years కేసులు కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని కేసులు మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్తూ ఉన్నాయి. సో తాజాగా ఇలాంటి కేసుల్లో అంటే ఈ వివాహ బంధాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించలేమని భావించినప్పుడు డైవర్స్ ఇవ్వడం సాధ్యమేనా? ఇలాంటి కేసులకు ఎట్లా పరిష్కారం చూపించారు? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఇప్పుడు ఏదైతే మనం ఈ సమస్య మాట్లాడుతున్నామో ఇది చాలామంది కపుల్స్ని బాధించే సమస్య ఒక విధంగా. ఎందుకంటే బీయింగ్ ఏ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డివోర్స్ లాయర్, నేనే చాలా కేసెస్ చేస్తుంటా. ముఖ్యంగా నేను కూడా ప్రాక్టికల్గా రోజు చూసే ఒక కపుల్స్ యొక్క ఇబ్బందిని నేను ఇవాళ మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే నా దగ్గర వచ్చే కేసెస్ చాలా ఏంటంటే వాళ్ళు ఇదివరకే కింద కోర్ట్స్లో అక్కడెక్కడ పోట్లాడి పాపం వాళ్ళకి న్యాయం దొరక్క ఇన్ సెన్స్ మన దేశ ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ. సో ఈ రెండు చట్టాలు ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇద్దరు హిందూస్ కలిపి పెళ్లి చేసుకుంటే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది. అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ని అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పరిగణిస్తాం. అంటే హిందూ ముస్లిం కానీ, ముస్లిం క్రిస్టియన్ కానీ, క్రిస్టియన్ హిందూ కానీ ఇట్లా వీళ్ళు పెళ్లి చేసుకుంటే అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది. సో మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కూడా అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కూడా రెండిటిలోనూ ఈ ఇర్రిట్రీవబుల్ ఒక రీజన్ అనేది పొందుపరచలేదు. అంటే ఈ వివాహ వ్యవస్థని పునరుద్ధరించడం కుదరని పక్షంలో ఆ డివోర్స్ ఇవ్వచ్చు అనే ఒక ప్రతిపాదన ఈ రెండు చట్టాల్లోనూ లేదు. అదే వేరే దేశాల్లో మీరు చూస్తే US, UK ఇంకా ఇతరత్ర దేశాల్లో మీరు చూస్తే ఈ ఇర్రిట్రీవబుల్ డిఫరెన్సెస్ అనేది ఒక స్ట్రాంగ్ రీజన్ కింద పరిగణించి డివోర్స్ గ్రాంట్ చేస్తున్నాయి వేరే దేశాల్లో. కానీ మన దేశంలో మన ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కానీ ఈ యొక్క చట్టమే లేదు. ఆ అమెండ్మెంట్ కూడా జరగలేదు ఇప్పటివరకు. అంటే ఒకప్పుడు ఈ ట్రెడిషనల్ చట్టాల ప్రకారం ఏంటంటే మన హిందూ సంస్కృతి ప్రకారం కానీ ఇతరత్ర సంస్కృతులు మన భారతదేశపు వివాహ వ్యవస్థ కానీ ఈ సింపుల్ సిల్లీ రీజన్స్ వల్ల డివోర్స్ అనేది అంత ఈజీగా తీసుకోరు అన్నది ఒక నానుడి కూడా ఉంది కాబట్టి, అది మన సంస్కృతిలో కూడా ఉంది కాబట్టి, సో ఇలాంటి ఒక ఇర్రిట్రీవబుల్ డిఫరెన్స్ కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ కింద పెట్టేస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కానీ డివోర్స్ ప్రతి కపుల్ని చిన్న గొడవైనా కూడా కొన్ని రోజులు దూరంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇర్రిట్రీవబుల్ డిఫరెన్స్ అనేది ఒకటి చూపించేసి డివోర్స్ అప్లై చేసేస్తారు అన్న ఒక ప్రాబ్లం కూడా వస్తుంది అన్న దాని మీద కూడా మన దేశంలో ఈ చట్టం పెట్టకపోవచ్చు మన పూర్వీకులు. దట్ ఈజ్ ఓకే, దట్స్ ఎ గుడ్ థింగ్. ఎప్పుడైతే ఈ చట్టాలు చేశారో అప్పుడు ఇది పెట్టలేదు, కరెక్టే. కానీ మారుతున్న కాలాన్ని బట్టి చట్టాలు కూడా ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేస్తూ అవి మార్చాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇవాళ రోజు నేను చేసే కేసెస్లో కూడా నేను చూసేది అదే. చాలామంది 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం నుంచి ఫైట్ చేస్తున్నారు డివోర్స్ కేసెస్. వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. వాళ్ళు ఎట్లాగో 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా సపరేట్గా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ కింద కోర్ట్స్లో ఫ్యామిలీ కోర్ట్స్లో లాస్ట్కి డివోర్స్ రాక వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు దాని తర్వాత ఓడిపోతే మళ్ళీ వాళ్ళు హైకోర్టులో అప్పీల్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఓడిపోతే అప్పుడు ఇంకా సుప్రీంకోర్టుకి మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా ఫైట్ చేసే ఒక పరిస్థితులు చూస్తున్నాం మనం. కానీ లాస్ట్కి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది? ఇక్కడ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే ఈ ఆర్టికల్ 142 ఒక పవర్ ఏంటంటే ఇది సుప్రీంకోర్టుకి డిస్క్రిషనరీ పవర్స్ ఇస్తుంది ఈ ఆర్టికల్. అదేంటంటే సుప్రీంకోర్టు ఇలాంటి కేసులు అంటే కేవలం డివోర్సే కాదు, ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తూ ఏ విధంగా ఇలాంటి కేసులు ఉన్నా కూడా అలాంటి టైంలో ఈ ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి స్పెషల్ డిస్క్రిషనరీ పవర్స్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, ఆ పార్టీస్ యొక్క ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి, వాళ్ళకి రైట్ టు లివ్ కానీ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా కానీ ఇలా రకరకాలుగా ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఇవి వయోలేట్ అవుతున్నాయి. సో ఏ ఒక్క ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయినా కూడా ఈ ఆర్టికల్ 142ని ఉపయోగిస్తూ ఒకవేళ అది చట్టంలో లేకపోయినా కూడా పలానా ఇది ఆ చట్టానికి లేకపోయినా కూడా ఆర్టికల్ 142 పరంగా సుప్రీంకోర్టుకి డిస్క్రిషనరీ పవర్ ద్వారా ఆ యొక్క పార్టీకి ఖచ్చితంగా నేను ఇవాళ రోజు ఈ డెసిషన్ ఇస్తేనే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ కాదు, వాళ్ళకి న్యాయం దొరుకుతుందని సుప్రీంకోర్టు గట్టిగా నమ్మితే అప్పుడు ఈ 142 ఆర్టికల్ని వాళ్ళు ఇన్వోక్ చేస్తూ వాళ్ళ స్పెషల్ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేస్తూ ఇలాంటి డివోర్సులు కానీ ఇలాంటి న్యాయాలు కానీ ఇచ్చే హక్కు సుప్రీంకోర్టుకు ఉంది. సో ఇవాళ రోజు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 142 ద్వారానే ఇలాంటి కేసుల్లో మనం డివోర్సులు ఇప్పించడం జరుగుతుంది. కానీ
సుప్రీంకోర్టు ఇస్తుంది కరెక్టే, కానీ ఇది ఒక బాధాకరమైన అవస్థ అంటారు నేను. నీకు కింద కోర్టులోనే అందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళేంత వరకు ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి లోపల. ప్లస్ సుప్రీంకోర్టు అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మీరు న్యాయం కోసం పోట్లాడాలా. ఇదే అమెండ్మెంట్ మీరు కింద చట్టాల్లో చేస్తే కింద ఫ్యామిలీ కోర్ట్స్లోనే మీకు ఈ యొక్క ఇర్రిట్రివబుల్ కాజ్ అనేది ఒక స్ట్రాంగ్గా ఈ అమెండ్మెంట్ తీసుకురాగలదు. ఇర్రిట్రివబుల్ డిఫరెన్సెస్ అంటే వాళ్ళ యొక్క పెళ్ళిని ఇంకా పునరుద్ధరించలేరు అనే ఒక చట్టం కూడా దాని మీద కూడా డివోర్స్ ఇవ్వచ్చు అనే చట్టం తీసుకొస్తే ఫ్యామిలీ కోర్టులోనే మీకు న్యాయం దొరుకుతుంది కదా. సో దీనికోసం మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ తలెత్తుతుంది. సో దాని పరంగానే అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకి వెళ్తే లాస్ట్కి మన కేసుని మనం గట్టిగా వాదించుకోగలిగి ఇన్నేళ్ళు వీళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు అని మనం స్ట్రాంగ్ రీజన్ చూపించి ప్లస్ వీళ్ళ మ్యారేజ్ ఇంకా డెడ్ అయిపోయింది. ఇట్స్ ఎ డెడ్ మ్యారేజ్. ఇంకా వీళ్ళ మధ్య ఎలాంటి అపోజిషన్స్ లేవు, ఎలాంటి పునరుద్ధరించే ఒక ఛాన్స్ కూడా లేదు వాళ్ళ మ్యారేజ్ని అని మనం సుప్రీంకోర్టుకి చెప్పగలిగితే అప్పుడు ఆర్టికల్ 142 యూజ్ చేసి అక్కడ సుప్రీంకోర్టులో వీళ్ళు డివోర్సులు దొరుకుతున్నాయి. కానీ నేనేమంటున్నానంటే నాలాంటి చాలామంది న్యాయవాదుల వాదన ఏంటంటే మీరు ఈ చట్టాల్లో కొన్ని ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి మీరు ఇలాంటి ఈ చట్టాలు ఇర్రిట్రివబుల్ డిఫరెన్స్ కూడా ఒక చట్టాన్ని దాని మీద కూడా డివోర్స్ గ్రౌండ్ ఉంటుంది అని మీరు తీసుకురాగలిగితే వేరే దేశాల్లో లాగా కొద్దిగా డివోర్స్ ఫ్యామిలీ కోర్టులోనే మీకు దాని బేసిస్ మీద వస్తుంది. ఎందుకంటే మ్యారిటల్ క్రూయల్టీ నువ్వు కలిసి ఉండకపోవడము, ఒక స్పౌస్ నీతో కలిసి ఉండకుండా నీతో సపరేట్గా ఉండి ఎన్నో ఏళ్ళుగా నీకు దూరంగా ఉండటం కూడా మ్యారిటల్ క్రూయల్టీ కింద వస్తుంది. సో అది కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ కింద కోర్ట్స్ ఒప్పుకుంటే కింద కోర్టులోనే మీకు డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. మీరు పై కోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి అక్కడ వెళ్ళి ఫైట్ చేసి అక్కడ వెళ్ళి అపీల్ చేసేంత టైం మీకు ఇదవ్వదు కదా అన్నది ఇక్కడ మా కాన్సెప్ట్. ఓకే, అంటే జనరల్గా ఎలాంటి కేసులను మనం ఇక ఈ బంధాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని భావించవచ్చు అంటే ఎలాంటి రీజన్స్ ఉండాలి, ఎలాంటి గ్రౌండ్స్ ఉండాలి అంటే మీరు ఎంతమంది చెప్పారు అందరూ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎలాంటి కేసెస్ మాత్రమే మనం దీని కింద ఈ కాజ్ లాగా మనం భావించాలి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే శ్రవణ్ గారు అసలు ఈ ఫస్ట్ టైం ఈ ప్రతిపాదన ఎప్పుడు వచ్చిందంటే ఇది నవీన్ కోహ్లీ వర్సెస్ నీలు కోహ్లీ 2006 ఈ యొక్క కేసు సుప్రీంకోర్టు కేసు చాలా ఫేమస్ అనమాట. అది ఇందులోనే ఫస్ట్ టైం సుప్రీంకోర్టు మన 71st లా కమిషన్ ప్రకారంగా ఆల్రెడీ 1978లో ఈ యొక్క ఇర్రిట్రివబుల్ డిఫరెన్స్ని కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో పెట్టాడని చెప్పి 1978లోనే ప్రతిపాదన పెడతాం జరిగింది. కానీ మన పాలకులు కానీ ఎవరైనా కానీ అప్పుడు దాన్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడున్న మన హిందూ సంస్కృతి కానీ ఏదైనా కానీ అంత ఈజీగా డివోర్స్కి వెళ్ళే విధంగా ఎంకరేజ్ చేయవు అవి. ఎందుకంటే మన సంస్కృతి పరంగా అది కూడా మంచిది, ఒక విధంగా మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళది ఆ అమెండ్మెంట్ అనేది తీసుకురాలి అప్పట్లో. కానీ ఈ నవీన్ కోహ్లీ వర్సెస్ నీలు కోహ్లీ 2006 కేసు ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ కేసు అయింది. అక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఈ కేసులో వాళ్ళు 1975లో పెళ్లి చేసుకున్నారు ఆ కపుల్. 1994 నుంచి సపరేట్గా ఉంటున్నారు. 1994 నుంచి ఇంకా 2006 వరకు ఇంకా నడుస్తూనే ఉంది ఆ కేసు. వాళ్ళు ఎన్నో 14 ఏళ్ళు సపరేట్గా ఉన్నారు. కింద కోర్టులో ఓడిపోయారు, హైకోర్టుకి వెళ్ళారు అప్పీల్, అక్కడ ఓడిపోయారు, లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ సుప్రీంకోర్టు ఫస్ట్ టైం వాళ్ళ యొక్క ఆర్టికల్ 142 యొక్క డిస్క్రిప్షనరీ పవర్ని ఉపయోగించి ఈ కేసును ఒక ల్యాండ్ మార్క్ కేసు కింద ఎందుకు పరిగణిస్తున్నామంటే ఈ కేసులో ఫస్ట్ టైం ఆర్టికల్ 142 ఉపయోగించి ఆ కపుల్కి డివోర్స్ డిగ్రీ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది. కింద కోర్టులో ఏదైతే వాళ్ళు డివోర్స్ ఇవ్వలేదో దాన్ని వైలేట్ దాన్ని ఇది చేస్తూ దాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఫైనల్లీ వాళ్ళకి ఇది ఇచ్చింది, డివోర్స్ ఇచ్చింది వాళ్ళకి 2006లో. సో అందుకని ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అనమాట. సో ఫస్ట్ టైం అప్పుడే చెప్పింది సుప్రీంకోర్టు మీరు 71st లా కమిషన్ పరంగా ఈ అమెండ్మెంట్ తీసుకురండి. ఎందుకంటే ఇగో ఇట్లాంటి కేసులు వస్తున్నాయి, ఇవి చాలా వీళ్ళు 14 ఏళ్ళ పైన దూరంగా సపరేట్గా ఉన్నారు, వీళ్ళు మ్యారేజ్ ఎప్పుడో చనిపోయింది, డెడ్ మ్యారేజ్ అది. అలాంటి మ్యారేజ్లు ఇంకా వీళ్ళని బలవంతంగా వీళ్ళని ఇంకా కలపడానికి ఎందుకు ఏ విధంగా ట్రై చేస్తున్నారు వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వచ్చారు. లాస్ట్కి మేము ఆర్టికల్ 142 ఉపయోగిస్తే కానీ వీళ్ళకి డివోర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా కాకుండా వీళ్ళు ఇంతవరకు ఇలాంటి కపుల్స్కి మీరు చూడండి ఆర్టికల్ 142 ఉపయోగించేంత పరిస్థితి మాకు కూడా రావడం ఎందుకు ఇలాంటి డివోర్స్ విషయాల్లో. ఇంకా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, అలాంటి వాటికి ఉపయోగిస్తే మీనింగ్ అవునా కదా. డివోర్స్ కేసుకు కూడా మీరు ఆర్టికల్ 142 ఉపయోగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. సో ఇర్రిట్రివబుల్ డిఫరెన్స్ అనే దాన్ని కూడా ఒక స్ట్రాంగ్ గ్రౌండ్ కింద పెట్టండి కింద హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కానీ అని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా చాలా కేసెస్ రీసెంట్ కేసెస్లో కూడా మీరు చూస్తే శ్రవణ్ గారు రాజీవ్ కుమార్ రాయ్ వర్సెస్ సుష్మిత సాహా ఈ రీసెంట్ కేసెస్ ఇవన్నీ, అండ్ పూనం వర్సెస్ సురేందర్ కుమార్ ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా ఆర్టికల్ 142 ఉపయోగించి ద సేమ్ థింగ్ ద డివోర్స్ డిగ్రీ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ బై ద సుప్రీం కోర్ట్. సో ఇలాంటివి చాలా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో కూడా. సో అందుకనే మారుతున్న కాలాన్ని బట్టి మన చట్టాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, అమెండ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇవన్నీ కేసెస్ మనకు చెప్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం సేయింగ్ దాట్ శ్రవణ్ గారు అట్లా సేమ్ టైం సో అదే సుప్రీంకోర్టు
మళ్ళీ నిర్మల్ సింగ్ పనేసర్ వర్సెస్ పరంజిత్ కౌర్ పనేసర్ ఇలాంటి కేసుల్లో కూడా ఏం చెప్పింది, అలాగని ప్రతిదీ ఆర్టికల్ 142 ఉపయోగించి డివోర్స్ ఇవ్వడానికి లేదు. ఇలాంటి ఈ నిర్మల్ సింగ్ పనేసర్ కేసు కూడా ఇందులో ఏంటంటే వీళ్ళు చాలా తక్కువ కాలం కలిసి ఉన్నారు, అప్పుడే వీళ్ళు డివోర్స్కి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి కేసెస్ కూడా వీళ్ళు చూసి ఇక్కడ మరి ఈ కేసులో వాళ్ళకి 142 ఉపయోగించి డివోర్స్ ఇవ్వలేదు, అది కొట్టేసింది, మేము ఇవ్వం మీకు డివోర్స్ అని చెప్పింది. ఎందుకంటే ఈ నిర్మల్ సింగ్ అనేది ఒక ఎక్సెప్షన్, అదే చెప్తున్నా, అటు ఉంది ఇటువైపు కూడా ఉంది. సో మీరు ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, అదేంటి మరి ఏ కేసుల్లో అయితే సుప్రీంకోర్టు పరిగణిస్తుందని. సో నేను ఇప్పుడు అదే చెప్తాను, ఇప్పుడు స్ట్రాంగ్ కేసు ఉండాలి. అదేంటంటే ఇదే నేను చెప్పినట్టు ఎన్నో ఏళ్ళు సపరేషన్, ముఖ్యంగా ద పీరియడ్ ఆఫ్ సపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి కేసులు. అంటే ఎన్నేళ్ళ నుంచి వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు ఈ కపుల్, అది చాలా స్ట్రాంగ్గా పరిగణిస్తారు ఇలాంటి కేసెస్లో. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్య అసలు ఎటువంటి కాంటాక్ట్ లేదా ఇన్నేళ్లలో, అసలు భార్యాభర్తలుగా వీళ్ళు ఎప్పుడు వ్యవహరించలేదా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని ముఖ్యంగా గమనిస్తారు, చూసి దాన్ని బట్టి వీళ్ళది ప్రూవ్ చేసుకోగలగాలి. ఎన్నో ఏళ్ళ సపరేషన్ ఉంది, మినిమం 8 to 9, 10 years మినిమం ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు స్ట్రాంగ్గా పరిగణించే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళ మధ్య అసలు ఎటువంటి భార్యాభర్త సంబంధం లేదని ప్రూవ్ చేయగలగాలి స్ట్రాంగ్గా. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరూ చాలా సపరేట్గా ఉన్నారు, అన్ని విధాల మీడియేషన్స్ వీళ్ళ మధ్య ఫెయిల్ అయినాయి అన్నది కూడా మనం చూపించగలగాలి సుప్రీంకోర్టు. అప్పుడు ఇలాంటివి అన్ని స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగించి ఇలాంటి వాటికి డివోర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే నేను ఇందాక చెప్పినట్టు నిర్మల్ సింగ్ పనేసర్ వర్సెస్ పరంజిత్ కౌర్ వాళ్ళు చూపించలేకపోయారు ఇవన్నీ, అందుకని వాళ్ళకి ఇవ్వలేదు సుప్రీంకోర్టు. సో అలా మనం చూపించగలిగితేనే ఆర్టికల్ 142 ఉపయోగిస్తుంది సుప్రీంకోర్టు. ప్రతి దానికి అలాగని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ఇది చేయమని కాదు, నేను కూడా చెప్పేది అది. అందుకని అసలు ఇంత వ్యవస్థలు కాకుండా ఈ చట్టాలనే మనం కొద్దిగా అమెండ్ చేసుకొని మార్చుకొని కింద ఫ్యామిలీ కోర్టులోనే ఇది ఇస్తే ఇలాంటివన్నీ, అప్పుడు ఫ్యామిలీ కోర్టులోనే ఇలాంటి వాళ్ళకి ఊరట దొరుకుతుంది కదా. వీళ్ళంత కష్టపడి ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి హైకోర్టు సుప్రీంకోర్టులు పోట్లాడే కష్టాలు ఉండవు కదా వీళ్ళకి అనేది మాలాంటి చాలామంది న్యాయవాదుల వాదన. ఓకే, అంటే జనరల్గా ఇన్నేళ్ల పాటు ఈ కేసులు కొనసాగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సైమల్టేనియస్గా ఇద్దరు కప్పులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? శ్రవణ్ గారు, పెళ్ళి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక చాలా ముఖ్యమైన ఘటన అది. సో అది ఒకవేళ ఇద్దరి మధ్య వర్కౌట్ కానప్పుడు, ఇద్దరు ఎన్నో ఏళ్ళుగా సపరేట్గా ఉంటున్నప్పుడు, ఇంకా అది ఒక డెడ్ మ్యారేజ్ కింద మనం పరిగణిస్తున్నప్పుడు, అలాంటప్పుడు అలాంటి మ్యారేజ్లో కంటిన్యూ అయ్యి వాళ్ళిద్దరు ఏం సాధిస్తారు? వాళ్ళిద్దరు ఫ్యూచర్ కూడా పాడైపోతుంది కదా అక్కడ. వీళ్ళు ఇటుపక్కన భర్త వేరే పెళ్లి చేసుకోలేడు, అటుపక్కన ఆ భార్య కూడా వేరే పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ వేరే లైఫ్ పార్ట్నర్స్ దొరకరు వాళ్ళకి, వాళ్ళ జీవితం వేస్ట్ అయిపోతుంది. ఇట్లా 20 ఏళ్ళు 19 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు వీళ్ళు ఇట్లా వెయిట్ చేసుకుంటూ కూర్చొని దాని తర్వాత ఈ సుప్రీంకోర్టుకి హైకోర్టులో అన్ని చోట్ల వెళ్ళి లాస్ట్కి ఎప్పుడుకో వాళ్ళకి న్యాయం దొరికిన తర్వాత డివోర్స్ వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళ సగం జీవితం అయిపోతుంది. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. దానికే ఇర్రిట్రీవబుల్ డిఫరెన్స్ కూడా ఒక స్ట్రాంగ్ గ్రౌండ్ కింద, మ్యారిటల్ క్రూయల్టీ గ్రౌండ్ కింద పెట్టి చట్టాలు మారుస్తే సో కింద ఫ్యామిలీ కోర్టులోనే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి కదా దొరికే ఛాన్సెస్. మాలంటే చాలామంది న్యాయవాదులు కూడా వాదన, ఎందుకంటే మనకు మారుతున్న కాలాన్ని బట్టి మన మార్పులు చేర్పులు మన చట్టాల్లో తీసుకురావడం సహజం. సో దాని ప్రకారం ఇప్పుడున్న కపుల్స్కి ఈ రిట్రీవబుల్ డిఫరెన్స్, ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు ఇండిపెండెంట్గా ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి రకరకాల అవసరాలు అవన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక మ్యారేజ్ ఇద్దరి మధ్య లవ్ లేదు, ఇంకా ఇరిట్రీవబుల్ డిఫరెన్స్ ఇద్దరు కలిసి ఉన్నట్లేదు ఎన్నో ఏళ్ళుగా అన్నప్పుడు, ఇంకా కింద ఫ్యామిలీ కోర్ట్స్ కూడా పరిగణించి దాని ఒక స్ట్రాంగ్ రీజన్ కింద డివోర్స్ ఇచ్చే ఒక చట్టం కూడా అమెండ్మెంట్ కూడా తీసుకొస్తే బెటర్ అని చెప్పి చాలామంది న్యాయవాదులు నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్. సో అంటే ఇక ఏం చేసినా కూడా ఇక వాళ్ళిద్దరిని కూడా కలపలేము అని భావించినప్పుడు మాత్రమే ఈ సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 142ను పెంచి తనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఆ మ్యారేజ్కి వాళ్ళకంటే ఆ కపుల్కి డైవర్స్ గ్రాంట్ చేయడం అనేది జరుగుతుందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. అయితే అన్ని సమయాల్లో ఇది సాధ్యపడకపోవచ్చు, దానికి కంపల్సరీగా రకరకాల కారణాలు ఉంటాయి, వెరీ స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే మాత్రమే ఇలాంటిది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానివ్వండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కానివ్వండి కూడా అంటే ఈ ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఒక గ్రౌండ్ లాగా చేరిస్తే ఇలాంటి కేసులని కూడా కింది లెవెల్లోనే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు.